మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక వివాహితను అత్తింటి వారు చంపి శవాన్ని పూడ్చివేసిన ఘటన కలకలం రేపింది. అదే కుటుంబానికి చెందిన 6 ఏళ్ల పాప స్థానికులకు ఈ విషయాన్ని చెప్పడంతో పోలీసులకు ఉప్పొందింది. దీంతో పోలీసులు శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. పరారీలో ఉన్న అత్తింటి కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెత్త కాగితాలు ఏరుకుంటూ సిగ్నల్ కాలనీలో జీవనం సాగించే పాటి రాములు, లక్ష్మీ దంపతుల కుమారుడు పాటి గోపి తన ప్రియురాలను నాగమణిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలంగా గోపి, నాగమణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం మళ్లీ గొడవ జరిగింది. దీంతో నాగమణిని భర్త గోపి, ఆడపడుచు దుర్గా, ఆమె భర్త మహేందర్ కలిసి మట్టుబెట్టారు. ఇంటి ఆవరణలోనే నాగమణి శవాన్ని పాతిపెట్టారు. ఈ ఘటనను నాగమణి అత్త లక్ష్మి సోదరుడు చూశాడు. దీంతో ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే నిన్ను కూడా చంపేస్తామని కుటుంబ సభ్యులు అతన్ని బెదిరించారు. హతురాలు నాగమణి ఆడపడుచు దుర్గా, మహేందర్ దంపతుల 6 ఏళ్ల పాప ఏడుస్తూ ఇంటి బయట కనిపించింది. స్థానికులు బుజ్జగించి అడిగితే తన అత్త నాగమణిని చంపి పూడ్చేశారని పాప అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయం కాలనీ వాసులకు తెలిసిపోయిందని అర్థం కావడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు మంగళవారం పరారయ్యారు. స్థానికులు మంగళవారం 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. నాగమణి శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనలో అత్తింటి వారి ఆచూకీ దొరికితే పూర్తి వివరాలు తెలుస్తాయని పట్టణ సీఐ పెండ్యాల దేవేందర్ చెప్పారు.